సో, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం కంటైనర్ ఆర్కిటెక్చర్ గురించైతే మనమైతే మాట్లాడుకుంటాం. సో, లాస్ట్ వీడియోలో మనం కంటైనర్ ఎందుకు కంపెనీస్ యూజ్ చేస్తున్నారు? కంటైనర్ టెక్నాలజీస్ యూజెస్ ఏంటి అనేది మనం లాస్ట్ వీడియోలో మనమైతే మాట్లాడుకున్నాం. సో, ఆ వీడియో గాని మీకు చూడకపోతే పైన ఐ సింబల్ ఐకాన్‌లో మీకు అక్కడి నుంచైతే మీరైతే ఫస్ట్ వీడియోనైతే చూడొచ్చు. ఇది నా డాకర్ సీరీస్‌లో సెకండ్ వీడియో. ఓకేనా? సో, ఈరోజు వీడియోలో స్టార్ట్ చేయడానికంటే ముందు నేను మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. నేను ఈ వీడియోలో డాకర్ అని జెప్పా, కంటైనర్ అని జెప్పా. 2 సేమ్ గానే తీసుకోండి. ఓకేనా? సో, లైట్‌గా డిఫరెన్స్ ఉంది. లైట్‌గా డిఫరెన్స్ ఏంట్రా అంటే, కంటైనర్ అనేది నా టెక్నాలజీ కంటైనర్ అనేది. డాకర్ అనేది అదొక కంపెనీ. వాళ్ళేం జేశారంటే, వాళ్ళు నాకు ఒక టూల్‌ని ఇచ్చారు. ఆ టూల్ పేరేంటి? డాకర్. ఓకేనా? టూల్‌ని యూజ్ చేసుకొని నేను నా కంటైనర్స్‌ని క్రియేట్ జేసుకోగలుగుతాను. క్రియేట్ జేయగలుగుతాను, డిలీట్ జేయగలుగుతాను, ఇంకా చాలా చేయొచ్చు. సో, యూజువల్‌గా నేను ఎప్పుడైనా డాకరు, కంటైనర్ అంటే 2 ఒకేగానే తీసుకోండి. ఓకేనా? సో, అంత డిఫరెన్స్ ఏముండదు. ఆహ్, స్మాల్ డిఫరెన్స్ వచ్చేసి అదొక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ మనకొక టూల్‌నిచ్చింది. ఆ టూల్ పేరేరా అంటే డాకర్. ఆర్గనైజేషన్ పేరు కూడా డాకరే. ఓకేనా? సో, ఎప్పుడైనా నేను డాకర్ హోస్ట్, కంటైనర్ హోస్ట్ అని నేను చెప్తే మీరు 2 సేమ్ గానే తీసుకోండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా? సో, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో, ఈరోజు వీడియోలో మనం కంటైనర్ హోస్ట్ లేదంటే డాకర్ హోస్ట్, కంటైనర్ క్లయింట్ లేదా డాకర్ క్లయింట్, కంటైనర్ ఇమేజెస్, డాకర్ ఇమేజెస్ గురించైతే మనమైతే మాట్లాడుకుందాం. సో, ఈ ఏదైతే డాకర్ హోస్ట్, డాకర్ క్లయింట్ గురించి మీకు ఈజీగానే అర్థమైపోతుంది. కమింగ్ టు డాకర్ ఇమేజెస్ కదా! డాకర్ ఇమేజెస్ చాలా డెప్త్‌గా మాట్లాడాల్సుంటది మనం. సో, ఇప్పుడే నేను అంత డెప్త్‌గా మాట్లాడితే మీకు అర్థం కాదు. మీరు వీడియో వదిలేసి ఎళ్ళిపోతారు. సో, ఇమేజెస్ గురించి నేనిప్పుడే ఎక్కువ డెప్త్‌గా మాట్లాడను. లైట్‌గా మీకు ఓవర్‌వ్యూ అయితే ఇస్తాను. ఎప్పుడైతే మనం ప్రాక్టికల్ చేస్తామో, అప్పుడు మీకింకా బాగా అర్థమైతే అవుతుంది. ఓకేనా? ఫైన్. సో, మనం ఫస్ట్ డాకర్ హోస్ట్ గురించైతే మాట్లాడదాం. డాకర్ హోస్ట్ అనేది చాలా ఈజీ. ఏం లేదు. ఇక్కడ నేను ఒక సర్వర్ కొన్నాను. లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్టు ఒక సర్వర్ కొన్నాను. ఆ సర్వర్ లోపల నేను నా ఆపరేటింగ్ సిస్టమ్‌నయితే ఇన్‌స్టాల్ చేశాను. నా ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఏమిటి చేద్దాం అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను? రెల్ అనే ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేశాను అనుకుందాం. ఓకేనా? ఫైన్. రెల్ అనే ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేశాను. ఇప్పుడేం చేస్తానంటే ఆ ఓఎస్ లోపల మనకు తెలుసు నేను ఈ వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ కంటైనర్ అంటే కంటైనర్ ఈస్ అన్ ఓఎస్ బేస్డ్ టెక్నాలజీ అని. ఓకేనా? సో, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోపలే నేనొక రన్ టైమ్‌నయితే ఇన్‌స్టాల్ చేయాల్సుంటది. ఓకేనా? ఆ రన్ టైమ్ పేరేంటి? కంటైనర్ రన్ టైమ్. రన్ టైమ్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను కంటైనర్ రన్ టైమ్ అంటున్నాను. ఆ రన్ టైమ్ కూడా ఒక 3 రన్ టైమ్స్ ఉన్నాయి మన దగ్గర. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడను. ఓకేనా? ప్రస్తుతానికి నేను కంటైనర్ రన్ టైమ్ అంటున్నాను. ఓకేనా? ఆ కంటైనర్ రన్ టైమ్ అంటే ఏంటి? అది జస్ట్ ఒక ప్యాకేజ్ లేదంటే ఒక సాఫ్ట్‌వేర్ అనుకోండి. నా నా డాకర్ అనే టెక్నాలజీ నా సర్వర్‌లో రన్ అవ్వాలంటే నేను ఫస్ట్ ఈ యాప్ అనుకోండి. యాప్ అనుకోండి. ఓకేనా? ఈ యాప్ కానీ సాఫ్ట్‌వేర్ గాని. ఈ యాప్ కానీ సాఫ్ట్‌వేర్ గాని నేను ఇన్‌స్టాల్ చేయాలి. నా ఆపరేటింగ్ సిస్టమ్‌లో. అప్పుడే నా కంటైనర్స్ అనేవి డిప్లాయ్ చేయగలుగుతాను. లేదంటే చేయలేను నేను. ఓకేనా? ఓకే. కంటైనర్ రన్ టైమ్ అనే సాఫ్ట్‌వేర్‌ని కూడా నేను ఇన్‌స్టాల్ చేశాను. ఫైన్. ఓకే. ఇప్పుడు దాని తర్వాత నేను నా కంటైనర్స్‌ని క్రియేట్ చేసుకోగలుగుతాను. ఎన్ని కావాలంటే అన్ని కంటైనర్స్ నేను క్రియేట్ చేసుకుంటాను. దీనికి ఓన్లీ లిమిట్ ఏంటి? నేను ఎగ్జాక్ట్‌గా ఎన్నంటే అన్ని ఇప్పుడు నాకొక 1000 వీఎమ్స్ కావాలంటే 1000 కంటైనర్స్ కావాలంటే 1000 కంటైనర్స్‌ని డిప్లాయ్ చేయగలుగుతానా? ఇప్పుడు మీరు చెప్పాలా? బ్రో నీకెన్ని కంటైనర్స్ కావాలంటే అన్ని కంటైనర్స్‌ని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒకటే ఒక లిమిట్. ఆ లిమిట్ ఏంటి? హార్డ్‌వేర్ కెపాసిటీ ఎంతనో ఆ లిమిట్ వరకి నువ్వు ఎన్ని కంటైనర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి హార్డ్‌వేర్‌లో ర్యామ్ ఫుల్ అయిపోయి స్టోరేజ్ లేకుండా పోయిందా, ఇంకా అదే అంతే. దాని తర్వాత నువ్వు కొత్త కంటైనర్స్‌ని క్రియేట్ చేయలేవు అని మీరు చెప్పాలి. ఫైన్. ఓకే. ఇక్కడ నేను కంటైనర్స్‌ని డిప్లాయ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు అర్థం చేసుకుందాం. డాకర్ హోస్ట్ అంటే ఏంటంటే, నా కంటైనర్స్ అనేవి ఎక్కడ రన్ అవుతున్నాయి? నా ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతున్నాయి. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంటి? రెల్ ఓఎస్. ఇప్పుడు ఈ రెల్ ఓఎస్ ఎక్కడ ఇన్‌స్టాల్ అయింది? ఈ సర్వర్‌లో ఇన్‌స్టాల్ అయింది. అవునా? ఈ సర్వర్‌నే ఈ సర్వర్‌కే నేనొక నేమ్ ఇచ్చాను. ఆ నేమ్ ఏంటి?
డాకర్ హోస్ట్ లేదా కంటైనర్ హోస్ట్. ఓకేనా? కంపెనీస్‌లో అప్పుడప్పుడు చెప్తారు. "ఒరేయ్ బాబు డాకర్ హోస్ట్‌లోకెళ్ళి చూడు ఏమైంది? ఆ కంటైనర్ రన్ అవుతుందా లేదా?" అంటే మీరు అర్థం చేసుకోవాలా. డాకర్ హోస్ట్ అని ఎందుకన్నాడు? ఆ సర్వర్‌లో నా కంటైనర్స్ రన్నింగ్‌లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఏ సర్వర్ అయినా పర్లేదు. ఆ సర్వర్ లోపల ఒక కంటైనర్ అనేది మనకి రన్నింగ్‌లో ఉంటే డిప్లాయ్ అయింటే ఆ టోటల్ సర్వర్‌ని మనం ఏమంటామంటే డాకర్ హోస్ట్ అంటాం. సింపుల్. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డాకర్ హోస్ట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీ ల్యాప్‌టాప్ ఉంది. ఎగ్జాంపుల్‌గా మీ ల్యాప్‌టాప్‌లో మీరు మీ కంటైనర్‌ని డిప్లాయ్ చేశారు. అప్పుడు మీ ల్యాప్‌టాప్‌ని ఏమంటాము? ల్యాప్‌టాపే పేరుకి ల్యాప్‌టాప్. కానీ ఈ టెక్నాలజీస్‌లో మనకి నేమింగ్ కన్వెన్షన్స్‌లో ఓకేనా? కంటైనరైజేషన్ టర్మ్స్ దానిలో దాన్ని మనం ఏమంటాము అంటే అదొక డాకర్ హోస్ట్ అంటాం. సింపుల్‌గా చెప్పేసాను. ఓకేనా? అర్థమైందా? డాకర్ హోస్ట్. ఓకే. ఫైన్. ఇప్పుడు నా డాకర్ హోస్ట్ అనేది యూఎస్ఏలో స్టోర్ అయింది. కానీ యూఎస్ఏలో ప్రెజెంట్ అయింది. నేనేమో ఇండియాలో ఉన్నాను. ఇప్పుడు నా డాకర్ హోస్ట్‌కి నేను యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే నేనేం చేస్తాను? ఫస్ట్ నా దగ్గర నా కంపెనీ ల్యాప్‌టాప్ ఉంటుంది. అవునా? నా కంపెనీ ల్యాప్‌టాప్‌లో నేను వీపీఎన్‌తో కనెక్ట్ అయి ఉంటాను. సో, వీపీఎన్‌తో కనెక్ట్ అయినప్పుడు నేను డైరెక్ట్‌గా ఈ నా ల్యాప్‌టాప్ వచ్చేసి ఇంటర్నెట్ త్రూ పోయి నా డాకర్ ఓకేనా. నా డాకర్ హోస్ట్‌తో కనెక్ట్ అయితే అయిపోతుంది. సో, ఎక్కడెక్కడో ఉన్న యూఎస్‌లో ఉన్న డాకర్ హోస్ట్ యాక్సెస్ నేను నా ల్యాప్‌టాప్‌లో తీసుకొని ఓకేనా. నా ల్యాప్‌టాప్‌లోకి యాక్సెస్ చేసి నేను దానిలో మోడిఫికేషన్స్ చేయగలుగుతాను. అంటే కంటైనర్స్‌ని క్రియేట్ చేయడము, డిలీట్ చేయడము, మానిటర్ చేయడము అన్నీ నేను ఇక్కడి నుంచి చేయగలుగుతాను. ఇది మనము నార్మల్‌గా చెప్పే విధానం. ప్రొడక్షన్‌లో ఎలా జరుగుతుందంటే మనకి మన ల్యాప్‌టాప్ నుంచి డైరెక్ట్‌గా మనకి డాకర్ హోస్ట్‌కి యాక్సెస్ ఉండదు నాకు. ఎందుకంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్. డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్సెస్ అయిందనుకోండి వీపీఎన్ త్రూ నా నాతో పాటు ఇంకా కొలీగ్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోగలుగుతారు. యాక్సెస్ చేసి ఎవరైనా ఒక కొలీగ్‌కి వర్క్ అవ్వలేదు కరెక్ట్‌గా. అంటే తనకు తెలీదు డాకర్ గురించి. బై మిస్టేక్‌గా డిలీట్ చేసేసారు. ఒక కంటైనర్‌ని. ఒక కంటైనర్‌ని డిలీట్ చేస్తే అది మళ్ళీ రిటర్న్ రాదు గదా! సో, నా అప్లికేషన్ మొత్తం డౌన్ అయిపోతుంది. అది ప్రాబ్లమే గదా! సో, అందువల్ల కంపెనీస్‌లో ఎలా ఉంటుందంటే, మనం డైరెక్ట్‌గా డాకర్ హోస్ట్‌కి కనెక్ట్ అవ్వలేము. సో, ఎలా యాక్సెస్ అవుతామంటే, ఈ మధ్యలో మనకొక ఇంకొక సర్వర్ ఉంటది. ఓకేనా? ఈ సర్వర్‌ని యూజువల్‌గా మనం ఏమంటామంటే, జంప్ సర్వర్ అంటాం. యూజువల్‌గా నాట్ ఓన్లీ డాకర్, ఎనీ క్రిటికల్ ఆహ్, డివైసెస్‌కి మనం డైరెక్ట్ కనెక్టివిటీ ఇవ్వం. దాని మధ్యలో మనం ఒక జంప్ సర్వర్‌నయితే క్రియేట్ చేస్తాం. ఆ జంప్ సర్వర్‌లో ఎవరెవరైతే లాగిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళ యూజర్స్ అండ్ రోల్స్ పర్మిషన్స్ ఇచ్చేస్తాం. అంటే ఈ సర్వర్‌లో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాననుకోండి. ఆల్రెడీ నా నా డీటెయిల్స్ దానిలో స్టోర్ అయ్యుంటాయి. ఇంకో టీమ్ ఉంటది. ఆ టీమ్ వాళ్ళు మనకి ఇస్తారనమాట. అప్పుడు నేను చిరు అనే యూజరు ఈ ఈ జంప్ సర్వర్‌లోకి లాగిన్ అయితే నేనేం చేయగలుగుతాను? నా రైట్స్ ఏంటి? ఓన్లీ నేను కంటైనర్స్‌ని లిస్ట్ చేయగలుగుతాను. అంతేగాని నేను కంటైనర్స్‌ని డిలీట్ చేయలేను, మోడిఫై చేయలేను, క్రియేట్ చేయలేను. నా 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 రూల్ ఏంటి దానిలో అంటే ఓన్లీ చెక్ మాత్రమే చేయగలుగుతాను. దానికి మించి నేను ఎక్కువ చేయలేను. ఓకేనా? సో, అలాంటి రూల్స్ ఇవన్నీ జంప్ సర్వర్‌లో ఆల్రెడీ ఉంటాయి మనకి. జంప్ సర్వర్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఏరా అంటే నేను నా ల్యాప్‌టాప్ నుంచి డైరెక్ట్‌గా నేను నా జంప్ సర్వర్‌కయితే కనెక్ట్ అవుతాను. నా జంప్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి, నా జంప్ సర్వర్ లోపల నేను నాకు కావాల్సిన కమాండ్ రన్ చేస్తాను. ఓకేనా? డాకర్ రిలేటెడ్ కమాండ్. సో, అదేం చేస్తుందంటే ఈ జంప్ సర్వరు నా మెయిన్ సర్వర్‌తో కనెక్ట్ అవుతుంది. ఓకేనా? నా మెయిన్ సర్వరు నా డాకర్ హోస్ట్‌తో కనెక్ట్ అయ్యి నా జంప్ సర్వర్ నా డాకర్ హోస్ట్‌తో కనెక్ట్ అయ్యి ఇక్కడ ఏదైతే ఔట్‌పుట్ వస్తుందో, ఆ ఔట్‌పుట్‌ని నాకు ఇక మళ్ళీ జంప్ సర్వర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ జంప్ సర్వర్ యాక్సెస్ నా ల్యాప్‌టాప్‌లో ఉంది కాబట్టి నేను దాన్ని ఈజీగా ఔట్‌పుట్ అనేది చూడగలుగుతాను. ఇలా మనకు జరుగుతుంది. ఈ మధ్యలో ఇది ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే కంటైనర్ క్లయింట్ అంటాం. ఓకేనా? లేదంటే డాకర్ క్లయింట్ అంటాం. ఫైన్. ఈ డాకర్ క్లయింట్‌ని ప్రస్తుతానికి ఇప్పుడు నేను మీతో మాట్లాడితే ఈ డాకర్ క్లయింట్‌ని మనం ఇప్పుడైతే వాడడం లేదు. ఎందుకంటే దాని రీప్లేస్‌మెంట్‌గానే మనకి కుబర్నెటిస్ అనేది వచ్చింది. సో, డాకర్ క్లయింట్ అనేది ఇప్పుడు మనం ఎవరిని ఎక్కువగా వాడడం లేదు. సో, ఇది యూజ్ లేదు. కానీ మీకు అర్థం కావాలి కాబట్టి నేను మీకు డాకర్
క్లయింట్ గురించయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. డాకర్ క్లయింట్ అంటే నథింగ్ బట్ ఒక మెయిన్ మిషన్‌కి క్లయింట్ మిషన్‌కి కమ్యూనికేషన్ మధ్యలో ఒక జంప్ సర్వర్ అయితే ఉంటుంది. ఆ జంప్ సర్వర్‌ని నేనేమంటానంటే డాకర్ క్లయింట్ అంటాం. ఆ జంప్ సర్వర్ నుంచి అంటే ఐ మీన్ ఆ డాకర్ క్లయింట్ నుంచి నేను నా డాకర్ కమాండ్స్‌ని రన్ చేయగలుగుతాను. అది ఆటోమేటిక్‌గా నా మెయిన్ ఏదైతే డాకర్ హోస్ట్‌లో ఉందో, ఆ డాకర్ హోస్ట్‌లో ఎగ్జిక్యూట్ అయ్యి దాని అవుట్‌పుట్ అనేది నాకు మళ్ళా జంప్ బ్యాక్ సర్వర్‌కి తెస్తుంది. సో, ఇది డాకర్ క్లయింట్ అనేసి. ఫైన్. ఓకే. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి డాకర్ ఇమేజెస్. డాకర్ ఇమేజెస్ సింపుల్‌గా చెప్తాను. సో, మనము ఇది చాలా డెప్త్‌గా వెళ్ళే టాపిక్. ఓకేనా? సో, మీకు చాలా చాలా డౌట్స్ కూడా వస్తాయి. అంటే డాకర్ ఇమేజెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సో, దానిలో ఎలా స్టోర్ అవుతుంది? లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్తాను. మీకు డౌట్స్ వస్తాయి. ముందుగా చెప్తున్నాను. సో, అందుకనేసే ఒకవేళ డౌట్స్ వచ్చినా కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో దాన్ని మనం తెలుసుకుంటాం. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం సింపుల్‌గా అండర్‌స్టాండ్ చేసుకోండి. ఓకేనా? డాకర్ ఇమేజ్. ఫస్ట్ డాకర్ ఇమేజ్ ఎందుకు? ఫస్ట్ క్వెషన్ దాంతోనే స్టార్ట్ అవ్వాలి. అసలు డాకర్ ఇమేజ్ ఎందుకు? నేను కంటైనర్స్‌ని కదా డిప్లాయ్ చేయాలా? సో, డాకర్ ఇమేజ్‌తో నాకేం పని? ఫస్ట్ పాయింట్. ఫస్ట్ క్వెషన్, ఫస్ట్ పాయింట్. యూజరా అంటే ఇప్పుడు నా ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేను కంటైనర్స్‌ని బిల్డ్ చేస్తున్నాను గదా! ఆ కంటైనర్స్‌ని బిల్డ్ చేయాలంటే నాకు మెయిన్ థింగ్ కావాల్సింది డాకర్ ఇమేజ్ అనేది ఉండాలి నా సిస్టమ్‌లో. నా సిస్టమ్‌లో డాకర్ ఇమేజ్ ఉంటేనే ఆ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని నేను కంటైనర్‌ని క్రియేట్ చేయగలుగుతాను. లేదంటే చేయలేను. ఇమేజే లేకపోతే నేను ఎక్కడి నుంచి కంటైనర్‌ని క్రియేట్ చేయగలుగుతాను? క్రియేట్ చేయలేను గదా! సో, మెయిన్ ఫస్ట్ పాయింట్ ఎలా అంటే ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ ఎ కంటైనర్ ఫస్ట్‌లీ యూ నీడ్ టు హావ్ డాకర్ ఇమేజ్. ఓకేనా? సో, ఈ ఇమేజెస్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రా ఇమేజ్, సర్వీస్ ఇమేజ్ అలా 2 టైప్స్ ఉంటాయి మనకి. ఓకేనా? సో, దాని గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు ఇంకొక రెండో క్వెషను ఓకే. మీకు రావాలి ఈ క్వెషన్. అచ్చా! కంటైనర్‌ని క్రియేట్ చేయాలంటే నాకొక డాకర్ ఇమేజ్ అయితే కావాలి. ఫైన్. డాకర్ ఇమేజ్‌లో ఏముంటాయి? డాకర్ ఇమేజ్‌లో ఏముంటాయంటే దీనికి 2 ఉంటాయి. దానికి మించి ఇంకేముండవు. ఒకటి ఓకేనా? డాకర్ ఇమేజ్ లోపల నాకేముంటాయంటే సాఫ్ట్‌వేర్ లైబ్రరీస్ ఉంటాయి. ఓకేనా? సాఫ్ట్‌వేర్ లైబ్రరీస్ ప్లస్ ఒక లైట్ వెయిట్ ఓకేనా? లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. ఓకేనా? లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటది. అంటే సాఫ్ట్‌వేర్ లైబ్రరీస్ అంటే ఏంటి బ్రో అనే మీకు డౌట్ అనేది రావాలి. ఓకేనా? సాఫ్ట్‌వేర్ లైబ్రరీస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీకు హాట్‌స్టార్ అప్లికేషన్ ఉంది గదా! ఆ హాట్‌స్టార్ రిలేటెడ్ లైబ్రరీస్ అన్నీ ఉంటాయి. దానికి సంబంధించిన డేటా, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ డేటా అవన్నిటిని నేనేం జేస్తానంటే ఒక ఇమేజ్‌లో స్టోర్ చేస్తాను. ఆ ఇమేజ్‌లో నా సాఫ్ట్‌వేర్ ఫైల్స్‌తో పాటి లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ గూడా ఉంటది. లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సింపుల్‌గా నేను ఇది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కూడా మీకు మాట్లాడతాను. ప్రాక్టికల్‌గా చూపిస్తాను. లైట్ వెయిట్ అని ఎందుకు అంటున్నామని. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం డాకర్ హోస్ట్ గురించి మాట్లాడాం. డాకర్ క్లయింట్ గురించి మాట్లాడాం. డాకర్ ఇమేజెస్ గురించి మాట్లాడాం. సో, డాకర్ ఇమేజ్ అంటే ఏంటి? ఎందుకు ఆ ఇమేజ్‌ని యూజ్ చేస్తాం? ఆ ఇమేజ్ లోపల ఏ కంటెంట్ ఉంటుంది? అనే వాటి గురించైతే మనమైతే మాట్లాడుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం డాకర్ రిపాజిటరీ కానీ, డాకర్ రిజిస్ట్రీ గాని గురించైతే మాట్లాడదాం. అలానే డాకర్ నేమ్ స్పేస్, కంటైనర్ రన్ టైమ్ గురించైతే మనమైతే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.